సాక్షిగం వ్యాలీ వివాదం వార్తల్లో ఉంది. మనకు తెలుసు, మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో దానిలో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమించేసింది. దాన్నే పీఓకే అంటాం అన్నమాట. ఆ ప్రాంతంలో 1963లో ఆ ప్రాంతంలో ఉన్న సాక్షిగం వ్యాలీని ఏదైతే ఉందో, ఈ వ్యాలీ సాక్షిగం వ్యాలీ అంటాం. ఇది గిల్గిట్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ వ్యాలీని చైనాకి ఒక ఒప్పందం ద్వారా పాకిస్తాన్ దారాదత్తం చేసేసింది అనమాట. అంటే చైనాకి ఇచ్చేసింది పాకిస్తాన్. మన టెరిటరీ తీసుకెళ్ళి పాకిస్తాన్ ఆక్యుపై చేస్తుంది, అది చైనాకి ఇచ్చిందనమాట. ఇప్పుడు చైనా అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ విపరీతంగా పెంచేస్తుంది. దాంతో సాక్షిగం వ్యాలీ అనేది వార్తలో ఉందన్నమాట. యాక్చువల్లీ చైనా పెద్ద ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని మొత్తం ప్రపంచంలో చాలా దేశాలను కలుపుతూ BRI తీసుకొచ్చింది. దానిలో చిన్న ప్రాజెక్ట్ CPEC, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్. ఈ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బిల్డ్ చేస్తూ ఈ సాక్షిగం వ్యాలీ దగ్గరికి ఇప్పుడు పూర్తి స్థాయిలో వచ్చేసింది చైనా. యాక్చువల్లీ 2020 గాల్వన్ వ్యాలీ అటాక్స్ తర్వాత చైనా ఈ ప్రాంతంలో సాక్షిగం వ్యాలీ ప్రాంతంలో తన కన్స్ట్రక్షన్, తన యాక్టివిటీస్ని ఉధృతం చేసింది. అయితే నిన్న మన ఆర్మీ చీఫ్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు సాక్షిగం వ్యాలీలో చైనా ఎలాంటి యాక్టివిటీస్ చేసినా అది చెల్లదు. పాకిస్తాన్ చైనా ఒప్పందం ఏదైతే ఉందో సాక్షిగం వ్యాలీకి సంబంధించి ఆ ఒప్పందం అస్సలు చెల్లదు, ఇండియా దాన్ని అగ్రీ చేయదని చెప్పి మనం స్పష్టం చేశామన్నమాట. అత్యంత వివాదాస్పదమైన సాక్షిగం వ్యాలీ ప్రాంతం అనేది భారతదేశంలో భూభాగం అని, అది చైనాకు అస్సలు సంబంధం లేదని భారతదేశం చెప్పుకొచ్చిందనమాట. సాక్షిగం వ్యాలీ అప్పగింతలకు సంబంధించి 1963లో పాకిస్తాన్ చైనా మధ్య జరిగిన ఒప్పందం ఎటువంటి పరిస్థితిలో చట్టబద్ధం కాదని చెప్పి కూడా భారతదేశం స్పష్టం చేసిందనమాట. సాక్షిగం వ్యాలీని చైనాకి అప్పగిస్తూ పాకిస్తాన్ చైనాతో చేసిన ఒప్పందం చెల్లదని చెప్పి మన దేశం స్పష్టం చేసింది. సాక్షిగం వ్యాలీ ప్రాంతంలో ఏ కార్యకలాపాలను ఇండియా గుర్తించబోదని చెప్పి, అదేవిధంగా చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ విషయానికి వస్తే అది ఆ రెండు దేశాలు చేసుకున్న ఒప్పందం, దానికి భారతదేశంతో ఎటువంటి సంబంధం లేదని, పీఓకేలో ఉన్న గిల్గిట్ బల్తిస్తాన్ ప్రాంతం నుంచి ఈ CPEC వెళ్తుంది కాబట్టి ఇండియా దాన్ని అబ్జెక్ట్ చేస్తుందని చెప్పి కూడా ఇండియా స్పష్టం చేసిందనమాట. సాక్షిగం వ్యాలీ అనేది వ్యూహాత్మకంగా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వ్యాలీ అనేది కీలకమైన కారాకోరం రహదారిలో ఉంది. స్వతంత్రం రాగానే పాకిస్తాన్ దీన్ని ఆక్రమించేసుకుంది, అనంతరం దీన్ని చైనాకి ఇచ్చేసిందనమాట. భారతదేశానికి చెందిన ఈ సాక్షిగం వ్యాలీని ఆక్రమించేసుకుని అసలు చైనాకి ఇవ్వటం అనేది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా ఇండియా స్పష్టం చేసింది.